కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన నిర్వహించారు. బాపనపాడు మండలం కె సీతారామపురం గ్రామంలో ఐపీసీ చర్చి నందు మద్యం కన్నా ప్రాణం విన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమాన్ జంక్షన్ ఎస్ఐ ఏడిఎల్ జనార్దన్, హనుమాన్ జంక్షన్లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ బాలు, ఐపీసీ చర్చ్ పాస్టర్ వైఎస్ రాజు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెన్నుబోయిన వెంకట మహాలక్ష్మి, ఉమా మహేశ్వరరావు, చెన్నుబోయిన శివయ్య, పడకల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పోలీసు వాళ్ళతో కేసులు పెట్టించుకుంటారు, జీవితం మీద మచ్చబడిపోద్ది. మాతో ఒక ఎఫ్ఐఆర్లో ఒక ముద్దాయి కింద ఎవరైతే రికార్డ్ అవుతారో అతను మా దగ్గర ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అతనిలో మార్పు చెంది అతను బాగా చదివి ఏదన్నా ఫారెన్ కంట్రీకి వెళ్దామంటే ఎట్టి పరిస్థితుల్లోని పాస్పోర్ట్ రాదు. ఇక్కడ కాదు, మీరు భారతదేశంలో ఈ అడ్రస్ కాకుండా ఏ అడ్రస్ పెట్టినా పాస్పోర్ట్ రాదు. CCTNS అని మాకు ఒక రికార్డు ఉంటుంది, ఒక కంప్యూటర్లో. ఇప్పుడు మొత్తం కంప్యూటరైజ్డ్. ఆ కంప్యూటర్ CCTNSలో ఆల్ అక్యూజ్డ్ పేర్లన్నీ అందులో రికార్డ్ అయి ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో మీ పేరు మీద ఎఫ్ఐఆర్ అయితే ఆ జమ్మూ కాశ్మీర్ రికార్డు కూడా బయటకు వస్తుంది. కాబట్టి మీరు పిల్లల్ని ప్రేమగా పెంచండి తప్ప అతి ప్రేమ చెయ్యొద్దు, అతి గారం చెయ్యొద్దు. పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది మీరు గమనించాలి. మీరందరూ మ్యాక్సిమం చదువులేని కొంత నిరక్షరాస్యులు ఉండొచ్చు, కానీ ఆ పిల్లల మీద మీకు ప్రేమతో మీరు చదువు రాకపోయినా కూడా మీరు అడిగే 4-5 మాటలు గట్టిగా అడిగితే అతను మా అమ్మ నన్ను క్వశ్చన్ చేస్తుంది కాబట్టి నేను తప్పు చేయకూడదు అనే ధోరణిలో అతను తప్పు చేయడు. అతను ఏ విధమైన విధానమో చేయడు. ఏ రోజు కూడా రాత్రులు ఇంటికి రాలేదేంటి, ఎందుకు ఇంటికి రాలేదు, అసలు ఎక్కడ పోయాడు, ఎక్కడ పడుకున్నాడు, ఏం చేశాడు అనేది మీరు ఎవరో చాలామంది ఆరా తీయరు. రాత్రులు మాకు 11-12 కూడా బళ్ళేసి తిరుగుతారు. ఆ బళ్ళు ఆపేస్తే వచ్చి మేమే పంపించామండి అంటారు. అసలు నీ పిల్లోడికి శ్రద్ధ లేదు, నీ పిల్లోడి మీద నీకు శ్రద్ధ లేకపోతే మాకేమంత అవసరం? అంతే కదమ్మా, నీ పిల్లోడు అంటే శ్రద్ధ నీకు ఉండాలి. అది గమనించట్లా. ఆ గమనించకపోవటం, మీరు కొంత గారం చేయటం, ఆ పిల్లోడి యొక్క విధి విధానం వాడు ఎలా తిరుగుతున్నాడు అనేది గమనించకపోవటం వల్ల నేను చెప్పిన ఇవన్నీ సర్కమ్స్టెన్స్ అన్నీ జరుగుతున్నాయి. తల్లి భయం ఉండాలి, తండ్రి భయం ఉండాలి, స్కూల్లో మాస్టర్ భయం ఉండాలి, ఊళ్ళో పెద్దల భయం ఉండాలి. అతను తప్పు చేస్తున్నాడా ఒప్పు చేస్తున్నాడా అనే జ్ఞానం అతనికి రావాలి. వస్తేనే సమాజం అంతా ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. సో అందరికీ నమస్కారం. ఈయన నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నారు, పాస్టర్ గారు ఒక్కసారి చెప్పండి ఆల్కహాల్ గురించి అని. నేను ఒకప్పుడు మందు తాగేవాడిగా, సో అప్పుడు నేను చెప్పడానికి సరిపోయేవాడిని కాదు. తర్వాత 2023 ఫిబ్రవరి నెల నుంచి నేను ఒక మీటింగ్కి అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడానికి వెళ్ళినప్పుడు నన్ను 3 క్వశ్చన్స్ నేను క్వశ్చన్ చేసుకున్నా. సో మందు తాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఆ క్వశ్చన్ చేసుకోండి. తాగటం వల్ల ఏం వస్తుంది, ఏం సాధిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం? ఈ మూడిట్లో మనకి బాగా ముఖ్యమైనది ఏంటి? తాగటం వల్ల సాధించేది ఏమీ లేదు, మహా అయితే కోల్పోతాం. కుటుంబం అంటారా, ఏ కుటుంబం తాగమని చెప్పదు కదా. ఆ కుటుంబాన్ని కోల్పోవడంతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళని కోల్పోతాం. సో ఆ 3 క్వశ్చన్స్ నాకు వచ్చాక మూడింటికి సమాధానం లేదు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ డ్రింకింగ్ అనే దానికి దూరంగా ఉంటున్నాను నేను. ఇంకా అవకాశం వచ్చినా తీసుకోను, ఎందుకంటే ఆన్సర్ లేని క్వశ్చన్ ఉంటే ఉపయోగం లేదు కాబట్టి తాగకూడదు. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ ఊరిలో పాస్టర్ గారు ఒక్కసారి డ్రింకింగ్ వల్ల ఏం జరిగిద్దో చెప్పండి అని అడిగారు కాబట్టి, సో మనం ఎందుకు తాగుతున్నాం అనేది తెలియకుండా ఆనందం కోసం, ఎంజాయ్మెంట్ కోసం 4 ఫ్రెండ్స్ కలిసాం కదా అని చెప్పి మొదలుపెట్టి అది మన దినచర్యగా మార్చుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలా దినచర్యగా మారిన తర్వాత పొద్దున్న
మందు లేకుండా మనిషి చేతులు కాళ్ళు వణికిపోయే వాళ్ళు కూడా బోల్డ్ మంది కింద మారిపోతారు వాళ్ళు. సో అదంతా ఎందుకు జరుగుతుంది? ఆల్కహాల్ మన శరీరాన్ని ఏం చేస్తుంది? మీ అందరికీ తెలిసిందైతే, నాకు తెలిసి మందు తాగితే లివర్ పోయిద్ది అంటారు. అది ఇదివరకు రోజుల మాట. ఇప్పుడు లివర్ కన్నా ముందు అందరికీ కిడ్నీ సమస్యల గురించి బాగా వింటూ ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడైతే మందు లోపలికి వెళ్తుందో లివర్ అనేది దాన్ని తీసుకొని నెక్స్ట్ కిడ్నీకి పంపిద్దండి. ఎందుకంటే మన శరీరంలో మందుతో ఉపయోగం లేదు కదా. ఉపయోగం లేని వస్తువుని ఏం చేస్తాం, మనం పారేస్తాం ఇంటి బయటికి. అలాగే ఈ మందును కూడా బయటికి పంపడానికి కిడ్నీల మీదకి పంపిస్తుంది. కిడ్నీలు వాటి పని ఏంటి, మనం నీళ్ళు తాగితే వాటిని ఫిల్టర్ చేసి అందులో మనకు పనికొచ్చేవి ఉంచి పనికిరాని వేస్ట్ని యూరిన్ రూపంలో పంపాలి. సో మందు తాగే ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ చూసేది ఏంటి, మందు తాగిన తర్వాత యూరిన్కి ఎక్కువ వెళ్తారు. అలా ఎక్కువ వెళ్ళడం వల్ల ఏమైద్ది అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ దానికి, ఇప్పుడు మీ పైన ఉన్న ఫ్యాన్ ఉంది, అది ఇప్పుడు మనం మీటింగ్ అయ్యే వరకు వేసుకున్నాము, దానికి ఏం పెద్ద కష్టం కాదు. అలాగే 2-3 రోజులు వేసి ఉంచితే దాని లైఫ్ పోయిద్ది కదా. అలాగే మన కిడ్నీ కూడా సహజంగా పనిచేయాల్సిన దానికన్నా మందు తీసుకున్నాక అది బయటికి పంపడానికి చాలా ఎక్కువ కష్టపడాలి. సో కిడ్నీ లైఫ్ అనేది తగ్గిద్దండి. ప్రతి మనిషి పుట్టుకతో తాగుబోతు కాడు. పుట్టిన వాళ్ళందరూ మంచిగానే పుట్టించాడు దేవుడు. దేవుడు అందరినీ యథార్థవంతులుగా పుట్టించాడని ప్రసంగి గ్రంథంలో చెప్తాడు. అందరిని మంచిగా పుట్టించాడు దేవుడు. తల్లిదండ్రులు ఆప్యాయంగా పెంచుతున్నారు. వాళ్ళు కలిగిన దాంట్లోని రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి చదివిస్తున్నారు, ప్రయోజనం చేస్తున్నారు, ప్రయోజనాలు అవుతున్నారు. తర్వాత వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి ముందు కొందరు తాగుబోతులు అయిపోతున్నారు, పెళ్ళైన తర్వాత కొందరు పాడైపోతున్నారు, పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది తాగుబోతులు అయిపోతున్నారు. కారణం వీళ్ళు చెప్పేది సాగే ఉండంటే, భార్య సరిగా మాటలు లేదని, లేక ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో ఉన్నామని, లేక నాకేదో అనారోగ్య పరిస్థితి అని, లేక అత్తగారి పెద్ద విలనని, అత్తమామలు ఏదో చేశారని, తల్లిదండ్రులు సరిగా పంపకాలు లేవని ఏదో సాగు చెప్తున్నారు. నేనేమంటానంటే, అందరికీ అత్తమామలు ఉన్నారు. అందరికీ లేరా? అందరికీ అత్తమామలు ఉన్నారు, అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, అందరికీ అన్నదమ్ములు ఉన్నారు, అందరికీ ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి, అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అందరికీ ఎవరికి ఉండే రిస్కులు వాళ్ళకు ఉన్నాయి. అందరు తాగుతున్నారా? వీళ్ళకున్న అలవాటు మీద ఊళ్ళో ఎవరైనా చచ్చిపోయినా, వీళ్ళకి సంబంధించిన కాక ఎవరు చచ్చిపోయినా తాగుతారు వంకతో కదా. ఎవరైనా పెళ్లి జరుగుతున్నా తాగుతారు, ఎవరికైనా జరిగినా వీడు తాగొస్తాడు. ఏమిటి కారణం సార్ అని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే, అలవాటుతో కాకుండా ఏదో వంక కావాలి. ముందు తాగడానికి ఏదో వంక కావాలి. వాళ్ళ బంధువు కాదు, అయినోళ్ళు కాదు, ఏం కాదు, ముందు ఏదో వంకతో తాగాలి. నేను అంటుంది, తాగుతూ అలవాటు ఉన్న ఎక్కిరించడానికి సభ పెట్టలేదు. వాస్తవాన్ని మనం గమనిస్తూ, మీరు తెలిసి గత మందు ఏ స్నేహదోషంలోనో అలవాటు అయి ఉంటుంది. అరే తాగునోరారా, పర్లేదు నేను పెట్టుకుంటాను, చచ్చిపోతున్నాను రా, ముందు బిళ్ళకు 100 రూపాయలు కాదు ఒకడెవడో, తాగుడు మాత్రం 1000 రూపాయలు పోపిచ్చేస్తారు, తీసుకెళ్ళి కుడి తాగినా తాగొస్తారు వెళ్ళి. అందరూ అంటలేస్తుమా? ఈ శృతి మించిపోయిన పరిస్థితి. అలవాటే మానలేక స్నేహితుడని వాడు ఎవరైనా ఉంటే మేలుకోరు చేస్తే మంచిది. మద్యం కన్నా ఆరోగ్యం మిన్న, మద్యం వద్దు ఆరోగ్యం వద్దు అనే కార్యక్రమాన్ని తీసుకొని మన పాస్టర్ గారు చక్కటి కార్యక్రమం చేపట్టినందుకు ఆయనకి, పాస్టర్ గారికి, అలాగే మధు ప్రేమ్ కుమార్, సంఘస్థులకి, సంఘస్థురాండ్లకు, సండే స్కూల్ టీచర్స్కి, అలాగే మన ఊరు ప్రథమ పౌరాలు, గ్రామ సర్పంచి అధ్యక్షులు మహాలక్ష్మి గారికి, అలాగే పిలవంగానే నేను వస్తాను, మీ ఊరి నుంచే మొదలెడతాను, ఈ కార్యక్రమాన్ని మండలంలో మొత్తం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తా అని చెప్పి నాకు మాట ఇచ్చిన ఎస్ఐ గారు జనార్దన్ గారికి, అలాగే మా క్లాస్మేట్ లక్ష్మి గారు గోల్ పెట్టుకుని మనం చదివిస్తూ వాళ్ళ యొక్క ఆలన పాలన చూడాలి. అంటే 10th వరకు పర్వాలేదు, కానీ ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాడు ప్యాంట్ వేస్తాడు, వెనక జేబులో దువ్వెన పెడతాడు, దువ్వెన పెట్టి సైడ్ పోజు, మిడిల్ పోజు, ఈ సైడ్ పోజు,
అద్దంలో పెట్టుకుని దూతూ ఉంటాడు. ఆ ఇంటర్మీడియట్ స్టేజ్లోనే మధ్యతరగతి చదువులో మనం కరెక్ట్గా అతన్ని చదివించగలిగితే డిగ్రీ అయిపోద్ది. డిగ్రీ అయిన తర్వాత 20 సంవత్సరాలు వస్తాయి. 20 నుంచి 40 వరకు ఎలాగోలా సంపాదించాలి. ఎలాగోలా అంటే అవినీతి చేసి కాదు, ఉద్యోగం చేసి లేకపోతే వ్యాపారం చేసి సంపాదించాలి.